హలో ఫ్రెండ్స్, ఈరోజు మరొక ఓనర్షిప్ రివ్యూ తీసుకొచ్చాను. మారుతి సుజుకి బెలినో. ఇది రెగ్యులర్ బెలినో కాదు, సిఎన్జి బెలినో. సో ప్రీమియం హ్యాచ్ బ్యాక్ కోసం చూస్తున్నట్టయితే డెఫినెట్లీ బెలినో ఇస్ ద బెస్ట్ చాయిస్ అని చెప్పాలి. ఎందుకంటే ఇది ఓన్లీ కార్ ఇప్పుడు ప్రజెంట్ 4 సిలిండర్స్తో ఉంది. సో మిగతా కాంపిటీషన్ ఏదైతే ఉన్నాయో దీనికి రైవల్స్ అనేవి 3 సిలిండర్స్ అయితే వచ్చేసాయి అనుకోండి. సో మరి ఈ 4 సిలిండర్స్ ఇంజన్ ఉన్న ఈ ప్రీమియం హ్యాచ్ బ్యాక్ని మరి మైలేజ్ ఏంటి, సిఎన్జిలో స్పేస్ ఎలా ఉంటుంది, రీసేల్ వాల్యూ ఏంటి, అదర్ ఇష్యూస్ ఏమైనా ఉన్నాయని డైరెక్ట్ ఓనర్ ద్వారా తెలుసుకుందాము. హాయ్ అండి, ఒక్కసారి మీ పేరు చెప్పరా? నా పేరు దయాసాగర్. ఓకే, ఏం చేస్తుంటారు? ఒక చిన్న నేను ఐటీ సాఫ్ట్వేర్. ఓకే, ఎప్పుడు పర్చేస్ చేశారండి ఇది? 2 years అవుతుంది పర్చేస్ చేసి. ఓకే, సిఎన్జిలో పర్చేస్ చేశారు మీరు? యా. అండ్ వేరియంట్ జీటా వేరియంట్, టాప్ వేరియంట్. సిఎన్జిలో టాప్ వస్తుంది ఇది. ఓకే, ప్రైస్ ఎంత పడింది మీకైతే? నాకు అప్రాక్సిమేట్గా 11.5 lakhs పడిందండి. ఓకే, సో ఫస్ట్లీ మీరు ప్రీవియస్ కార్ యూజ్ చేసింది బ్రీజా అన్నారు. అవును. సో బ్రీజా ఎస్యూవీ తర్వాత హ్యాచ్ బ్యాక్ ఎలా వచ్చారు మీరు మళ్ళీ? అంటే నేను డైలీ కమ్యూట్ కోసం చూస్తున్నాను అనమాట. ఓకే, సో నా చాయిస్ ఉండేసి ఓన్లీ మారుతిలోనే చూసాను. ఎందుకంటే ట్రస్ట్, దాని తర్వాత ఒకటి ఏంటంటే మైలేజ్, దాని తర్వాత మెయింటెనెన్స్ గురించి చూసాను అనమాట. ఓకే. సో ఆల్మోస్ట్ వెన్యూకి వెళ్ళి డబ్బులు కడదామన్న టైంలో మళ్ళీ ఒక్కసారి మారుతికి వచ్చి క్రాస్ చెక్ చేసుకున్నాను. మా ఫ్రెండ్ ఎవరైతే ఉన్నారో కేఎల్ఎన్ రెడ్డి అని నాకు బాగా క్లోజ్ ఫ్రెండ్. సో తను కూడా ఇది రివ్యూ చేశారనమాట. బెలెనో బాగుంటుంది ఒకసారి చూడు అంటే సరే అని చెప్పేసి నేను బెలెనో టెస్ట్ డ్రైవ్ చేశాను. టెస్ట్ డ్రైవ్ చేసినప్పుడు అప్పుడు సిఎన్జి కొత్త, అసలు అంటే అన్ని పంప్ స్టేషన్స్ లేవు. చాలా మంది అన్నారు ఎందుకు సిఎన్జి తీసుకోవడం, వద్దు అన్నారు. కాకపోతే నేను ఇంకొకసారి మా పేరెంట్స్ తీసుకెళ్ళి 5 members కూర్చొని డ్రైవ్ చేసి ఓకే మంచిగా అనిపించింది, తీసుకున్నాను. కానీ ఇప్పటివరకు రిగ్రెట్ అంటూ మైలేజ్ కానీ మెయింటెనెన్స్లో కానీ ఏం లేదు. కాకపోతే ఏంటంటే కొంచెం పెయింట్ క్వాలిటీ అసలు బాగాలేదన్నమాట. చిన్న స్క్రాచెస్ అయినా మనకి ఈజీగా కనబడిపోతాయి పెయింట్ క్వాలిటీ. సో అదొకటి మైనస్. దాని తర్వాత మైలేజ్ పరంగా అంటే నేను ఆల్మోస్ట్ 2 yearsలో 50,000 తిరిగాను అనమాట. సో నేను ఆల్మోస్ట్ 2 times కేరళకి వెళ్ళాను కార్లో, 1 time గుజరాత్కి, బాంబేకి. సో లాంగ్ డిస్టెన్స్ బాగా ట్రావెల్ చేసేవాడిని. డేలో 700 kilometers 800 kilometers ట్రావెల్ చేసినా నాకు ఎటువంటి ప్రాబ్లం రాలేదు. సో నేను ట్రిప్స్ అన్నీ కూడా దాదాపు లాంగ్ ట్రిప్స్ అన్నీ కూడా దాదాపు 7-8 thousand లోపే మనీ తోటి నేను కంప్లీట్ చేశాను అనమాట. సో మైలేజ్ పరంగా వస్తే సిటీలో మీకు ఒక ఫుల్ ట్యాంక్ సిఎన్జి వచ్చేసి 220 kilometers మీరు రఫ్గా ఏసీ నడిపినా లేకపోయినా ఎంత రఫ్గా నడిపినా కానీ 220 kilometers అయితే కంపల్సరీగా వస్తుంది. వైబ్రేషన్స్ అంటూ ఏం లేవు. సో 4 cylinder కాబట్టి బాగానే ఉంటుంది, పికప్ అవన్నీ బాగుంటుంది. కాకపోతే సడన్ పికప్ అనేటప్పుడు కొంచెం జర్క్ అనేది ఒకటి మీకు ల్యాగ్ కనిపిస్తుంది. ఎగ్జాక్ట్లీ కొత్త వాళ్ళకైతే అది కూడా కనిపించదు, కానీ డ్రైవ్ చేసి ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళకి కొంచెం అది ఒక్కటే ఫీల్ ఉంటుంది. నార్మల్గా అయితే నేను సిఎన్జిలోనే దాదాపు 110-120 వరకు కూడా వెళ్ళాను. 100 లోపు నడిపితే ది బెస్ట్ వెహికల్. 100 పైన అయితే మీకు భయం అవుతుంటుంది అనమాట, కొంచెం బ్రేకింగ్ పరంగా కానీ అంటే బండి కొంచెం స్కిడ్ అవ్వడం కానీ అంత అలాంటివి మీకు కనిపిస్తుంటాయి అనమాట. 100లో ఐ విల్ నాట్ సజెస్ట్ ఎనీవన్ టు గో అబౌవ్ 100, బట్ 80, 90, 60 లైక్ దట్ యూ కెన్ క్రూజ్ ఇట్ వెరీ వెల్. అయితే ఫస్ట్ 3 minutesలోనే మొత్తం రివ్యూ అంతా కంప్లీట్ చేసేసాడు. సో మనం ఏమీ అడగాల్సిన అవసరం లేదు, అంత ప్రిపేర్ అయ్యి అంత పర్ఫెక్ట్గా చెప్పాడు. కానీ ఇంకా క్వశ్చన్స్ చాలా ఉన్నాయి, మనం అడగాల్సినవి ఉంటాయి కదా. మరి సేఫ్టీ విషయం కానీ, కంఫర్ట్ విషయం కానీ, మైలేజ్ రియల్ వరల్డ్ ఏందనేది అవన్నీ డీటెయిల్గా కంటిన్యూగా ఉంటే వీడియోలో చూస్తుండండి. బట్ సబ్స్క్రైబ్ మర్చిపోతున్నారు కొత్త వ్యూవర్స్ వాళ్ళు, సబ్స్క్రైబ్, నోటిఫికేషన్ ఆన్లో పెట్టుకొని లైక్ షేర్ కూడా కొట్టండి. మీరు కూడా ఇలాగే మీ కార్ యొక్క ఓనర్షిప్ రివ్యూని షేర్ చేసుకోవాలంటే బైకర్స్ బాయ్ తెలుగు ఆఫీషియల్ ఇన్స్టా పేజ్ ఉంది, అక్కడ మెసేజ్ చేయండి. ఇలాంటి వాట్సాప్ నెంబర్ స్క్రీన్ పైన యాడ్ చేస్తున్నాను, అక్కడ నేను మెసేజ్ చేయొచ్చు. హైదరాబాద్ సరౌండింగ్స్ వరకు ఎక్కడ ఉన్నా కూడా నేను మీ వరకు వచ్చి రివ్యూ తీసుకుంటాను. సో ఫస్ట్లీ మైలేజ్ గురించి ఒకసారి డీటెయిల్గా మాట్లాడితే మీకు పెట్రోల్ అయితే ఏమి ఇస్తుంది, సిఎన్జిలో అయితే ట్యాంక్ టు ట్యాంక్ మీకు ఎంత తీసేస్తుంది? ఓకే, సో పెట్రోల్ అయితే నేను చూసిన వరకు అయితే నాకు 20-21 అండి. మనం సిఎన్జికి వెళ్ళేసరికి 30-31. 30-31 101% మీకు మీరు హైవేలో క్రూజ్ చేసేటప్పుడు ఆ మైలేజ్ మాత్రం వస్తుంది. సిటీలో మాత్రం మీకు ఆల్మోస్ట్ 210 kilometers మాత్రం 101% వస్తుంది. అది 7.5-8 kgs ఎక్కితే, అంటే ఒక ఫుల్ ట్యాంక్ వచ్చేసరికి మనకి 720-750 లోపు అయిపోద్ది అనమాట. ఓకే, సో ఇంకోటి ఏంటంటే ఇది బెలినో మనకు నాన్ సిఎన్జి కూడా ఉంటుంది కదా. సో బట్ సిఎన్జి వచ్చే వరకు మనకు బూట్ ఒకటి కాంప్రమైజ్ అవ్వాలి, దాని గురించి మాట్లాడదాం. అండ్ ఇంకొకటి నేను అబ్జర్వ్ చేసిందంటే సిఎన్జి ట్యాంక్ అనేది ఫుల్ చేసిన తర్వాత ఒక 300-400 kgs అనేది ఇంకా ఎక్స్ట్రా పేలోడ్ లాగానే చూస్తాం మనం. సో దానివల్ల వెనకాల సస్పెన్షన్ ఏమన్నా
డిఫరెన్స్ తెలుస్తుంటుంది? లేదండి, అస్సలు లేదు. అసలు ఆ సస్పెన్షన్ లేదు. నేను మీకు ముందు చెప్పాను కదా, 5 మెంబర్స్ని తీసుకొని టెస్ట్ డ్రైవ్ చేసిన తర్వాత వెహికల్ తీసుకున్నానండి. అప్పుడు నాకు కూడా ఇదే డౌట్ వచ్చింది, ఎందుకంటే నేను కూడా మెకానికల్ ఇంజనీర్ అనమాట. సో 5 మెంబర్స్ మళ్ళీ సిలిండర్ వెయిట్ ఇవన్నీ ఆపుతా వెహికల్ అని చెక్ చేశాను. సో వెళ్ళినప్పుడు అట్లాంటి ప్రాబ్లం రాలేదు. నేను 5 మెంబర్స్తో కలిపి ట్రిప్కి వెళ్ళేవాడిని, అంటే కేరళ కానీ ఆల్మోస్ట్ కోయంబత్తూర్ కానీ, నేను దమన్ దియు, గుజరాత్ కానీ, సూరత్ కానీ, అవన్నీ నేను 5 మెంబర్స్ తోటే బండిలో వెళ్ళాను అనమాట. ఎక్కడ కూడా నాకేం ప్రాబ్లం రాలేదు. సో మీరు అదర్ స్టేట్స్ చూసుకుంటే సిఎన్జి రేట్ అనేది చాలా తక్కువ అనమాట, 83, 84, 85 ఉంటుంది. కానీ ఓన్లీ మన స్టేట్లో మాత్రమే హైయెస్ట్, ఈవెన్ ఆంధ్రలో కూడా తక్కువే. 90+. సో ఒక్కసారి సిఎన్జి చేసుకుంటే మనం ఏదన్నా ఐదర్ మహారాష్ట్ర కన్నా మూవ్ అవ్వచ్చు, లేదంటే ఆంధ్ర కన్నా వెళ్ళిపోవచ్చు, అక్కడ నుంచి మనం తీసుకోవచ్చు. ఇప్పుడు చాలా యాప్స్ వచ్చాయన్నమాట, సిఎన్జి స్టేషన్స్ ఎక్కడెక్కడ ఉంటాయో తెలుసుకోవడానికి. మనకు పెద్ద ప్రాబ్లం కూడా ఉండదు. సో పెయింట్ క్వాలిటీ అన్నారు కదా, సో ఒక్కసారి అవి ఎక్కడెక్కడ మీకు అనిపించింది, ఏమన్నా డిఫరెన్స్ ఏంటి మీకు పెయింట్లో ఒకసారి చూపించండి. పెయింట్ క్వాలిటీ మీకు ఇక్కడ చూపిస్తాను. సో మామూలుగా చిన్న చిన్న గీతలు కూడా అసలు చాలా తక్కువ మైనస్ స్క్రాచెస్ తోటి ఇలా పడున్నాయి అనమాట కార్కి. సో ఇవన్నీ ఏంటంటే చిన్న చిన్న అనమాట. సో వేరే కార్స్కి పెయింట్ క్వాలిటీ బాగుంటుంది, కానీ దీని వరకు వచ్చేసరికి పెయింట్ క్వాలిటీ అసలు బాగాలేదన్నమాట. ఓకే, అంటే షేడ్ అవ్వడం ఎలాంటిది ఏమైనా అబ్జర్వ్ చేశారా? అంటే లేదంటే పెయింట్ వెళ్ళిపోవడము, రస్ట్ రావడము అలాంటివి ఏం అబ్జర్వ్ చేయలేదు. కాకపోతే ఏంటంటే ఇంకా కొంచెం బెటర్ పెయింట్ క్వాలిటీ ఇచ్చి ఉంటే బాగుండేది అనేది నా ఫీలింగ్ అనమాట. జస్ట్ ఓకే, మీరు 5 మెంబర్స్ ట్రావెల్ చేస్తా అంటారు కదా, సో గ్రౌండ్ క్లియరెన్స్ ఎక్కడన్నా మీకు ఇష్యూ వచ్చిందా ఇప్పటివరకు? అంటే గ్రౌండ్ క్లియరెన్స్ అంటే మనం కొంచెం చూసుకొని వెళ్ళాలి. అంటే ఇప్పుడు బ్రీజా నడిపినట్టు మనం అంతా కాన్ఫిడెన్స్ తోటి ఎక్కిలేము అనమాట. సో ముందు మనం పాట్ హోల్స్ కానీ అవన్నీ క్యాలిక్యులేట్ చేసుకొని మనం దింపాలి కార్ని. అంటే 2-3 టైమ్స్ నాకు కూడా కింద రాసుకెళ్ళింది. కాకపోతే ఈ వేరియంట్లో మీకు అండర్ గ్రౌండ్ బాడీ షీట్ అనేది వస్తుంది అనమాట, మొత్తం బాడీ కవర్ చేస్తుంది కింద. సో దట్ విల్ బీ అన్ అడిషనల్ అడ్వాంటేజ్. సో మీకు ఎక్కడైనా చిన్న రాయి తగిలిన కానీ షీట్కి తగులుతుంది, కానీ ఇంజన్కి అయితే ఏం ప్రాబ్లం లేదు. బ్రేకింగ్ ఒకటి మీరు డౌట్ అన్నారు, సో ఎప్పుడన్నా స్కేరీ సిచ్యువేషన్స్ బ్రేకింగ్లో కానివ్వండి? వచ్చాయండి, చాలా వచ్చాయి. ఎందుకంటే నేను 120, 130 స్పీడ్లో ఉన్నప్పుడు సడన్గా బ్రేక్ కొట్టినప్పుడు బండి కొంచెం పక్కకి ఇట్లా గుంజుకెళ్ళడం కానీ అట్లాంటివి జరుగుతాయి అన్నమాట మారుతి వెహికల్స్లో. సో ఇందులో ఏంటంటే మీకు ఇంజన్ పవర్ బాగుంటుంది, కాకపోతే ఏంటంటే బాడీ లైట్ వెయిట్ ఉండడం తోటి మీకు ఆ ప్రాబ్లం వస్తుంది. ఇంకోటి ఏంటంటే స్టీరింగ్, ఇది ఎలక్ట్రికల్ స్టీరింగ్ అనమాట. చాలా డెడ్ స్మూత్ ఉంటుంది స్టీరింగ్, చాలా డెడ్ స్మూత్. అంటే జస్ట్ ఇట్లా ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్లో మీకు బండి కట్ అయిపోతుంటుంది. దాంతో మీకు 100 అబౌవ్ తర్వాత మీకు అంత కాన్ఫిడెన్స్ ఉండదు బండి నడపాలంటే. సో నార్మల్గా 100 బిలో మీరు ఎట్లా నడిపినా కానీ మీకు మంచి కాన్ఫిడెన్స్, రోడ్ గ్రిప్ అనేది ఉంటుంది. కానీ 100 తర్వాత యూ హ్యావ్ టు ట్రస్ట్ యువర్ డ్రైవింగ్ స్కిల్స్, దట్స్ ఇట్. ఓకే, అండ్ ఇంకోటి పర్ఫార్మెన్స్ గురించి మాట్లాడితే, సిఎన్జిలో డ్రైవ్ చేస్తున్నప్పుడు 5 మెంబర్స్ కూర్చున్న తర్వాత హైవేలో ఓవర్టేక్ చేసే టైంలో ల్యాగ్ అనిపిస్తుంది, ఖచ్చితంగా అనిపిస్తుంది. మీకు ఆ ల్యాగ్ అనేది తెలుస్తుంది. యూ షుడ్ బి వెరీ కేర్ఫుల్ వెన్ యూ ఆర్ క్రాసింగ్ సమ్ కార్స్ ఆర్ ఎనీ బస్సెస్. యూ హ్యావ్ టు క్రాస్ చెక్ ద క్యాలిక్యులేషన్స్. సో ఈ పార్ట్లో నేను క్రాస్ అవ్వగలుగుతానా నా బండి పికప్ తోటి అని. బట్ ఇట్ ఈస్ అ వెరీ రేర్ సిచ్యుయేషన్స్. బట్ నేను చూసినంత వరకు అయితే ఫైన్, దట్స్ ఫైన్, ఓకే అవుతాము. కాకపోతే కొంచెం లాంగ్ డిస్టెన్స్, మరి పెట్రోల్ కార్ ఉన్నంత పికప్ మీకు సిఎన్జిలో ఉండదు అంత. జస్ట్ నార్మల్ జర్క్స్ లాగా కనిపిస్తుంది, బట్ దట్ ఫైన్. అంటే ఈ బండి వచ్చే మైలేజ్కి మనకి ఇప్పుడున్న కరెంట్ సిచ్యుయేషన్స్కి. బట్ ఓవరాల్గా మాత్రం డ్రైవ్ క్వాలిటీ మాత్రం చాలా బాగుంటుంది. యూ కెన్ ఎంజాయ్. ఓకే, అచ్చా, దీంట్లో బూట్ గురించి ఒకసారి మాట్లాడదాము. సో యాక్చువల్గా సిఎన్జి ఇప్పుడు టాటా తీసుకుంటే డ్యూయల్ సిలిండర్ టెక్నాలజీ వచ్చింది, హోండాయ్ కూడా ఇప్పుడు ఎక్స్టర్లో డ్యూయల్ సిలిండర్ తీసుకొచ్చేసారు. బట్ దీంట్లో బూట్ అనేది మీరు లాంగ్ వెళ్తా అన్నారు, మరి లగేజ్ తీసుకెళ్లాలంటే ఎలా? సో నేను లాంగ్ వెళ్ళేటప్పుడు ఈ ట్రే తీసేస్తానండి, ట్రే తీసేసి ఇక్కడ అన్ని బ్యాగ్స్తో కవర్ చేసేస్తాను. ఓకే, సో దట్ విల్ బీ మై ప్లాన్ వెన్ ఐఎమ్ గోయింగ్ ఫర్ అ లాంగ్ ట్రిప్. సో దాని తర్వాత బూట్ అయితే మీరు కాంప్రమైజ్ అవ్వాల్సి వస్తుంది. ఎందుకంటే మీరు టాటాలో, మై ఫ్రెండ్స్ దే హ్యావ్ ఓన్ టాటా వెహికల్స్ ఇన్ టర్మ్స్ ఆఫ్ సిఎన్జి. బట్ వాళ్ళు అన్నది ఏంటంటే ఇంత మైలేజ్ రాదు, నీకు వచ్చినంత రాదు. దట్టు ఇంకొకటి ఏంటంటే చాలా వరకు టాటా వెహికల్స్ ప్రాబ్లమ్స్ ఒకటి, మెయింటెనెన్స్ ఒకటి, సరిగ్గా టెక్నీషియన్స్ లేకపోవడం, సో అవన్నీ ప్రాబ్లమ్స్. కానీ మారుతిలో మీకు అవన్నీ ఏముండవు. దట్టు మెయింటెనెన్స్ కూడా చాలా ఈజీగా ఉంటుంది అనమాట. సో 1 డేలో మీకు కార్ డెలివరీ ఇచ్చేస్తారు. సో మార్నింగ్ మీరు ఇచ్చేసి ఈవినింగ్ 4 o'clock కల్లా మీకు కార్ డెలివరీ వచ్చేస్తుంది. దట్టు మీకు యాన్యువల్ ఒక సర్వీస్కి మీకు హార్డ్లీ 7,000 to 8,000 రూపీస్ అవుతుంది అంతే. నో ప్రాబ్లమ్, స్పేర్స్ ఈజీగా దొరుకుతాయి. దెర్ ఈజ్ నో సిఎన్జి పరంగా ఈ రోజు వరకు నేను 2 yearsలో 50,000 తిరిగాను, జీరో మెయింటెనెన్స్ ఫ్రమ్ మై ఎండ్.
అచ్చా, మీరు ఎక్కువ సిఎన్జిలో డ్రైవ్ చేస్తారు? సిఎన్జిలోనే డ్రైవ్ చేస్తానండి, మాక్సిమం సిఎన్జిలో డ్రైవ్ చేస్తాను. ఐ థింక్ నేను పెట్టిన డబ్బులకి పెట్రోల్ నుంచి సిఎన్జికి ఒక 1 lakh పెట్టుంటాను, ఆ డబ్బులు వచ్చేసాయి కూడా నాకు ఆల్మోస్ట్. ఓకే. సిఎన్జిలో ఒకటే డ్రాబ్యాక్ ఏంటంటే సిఎన్జి లైన్ ఉంటుంది అంటారు, మళ్ళీ ఫ్యామిలీ అందరూ ఫిల్ చేసే టైంలో దిగాలి అంటారు. సో గవర్నమెంట్ నార్మ్స్ ప్రకారం అయితే ఫ్యామిలీ అయితే దిగాలండి. సో దెర్ ఈస్ నో అదర్ గో. మనం లోపల ఉంటే ఎవరు ఉంటే సేఫ్ ఉండదు. కాకపోతే ఏంటంటే నేను సిఎన్జి ఎట్లా అంటే మా దగ్గర 2 bunks ఉన్నాయి. సాటర్డే సండే ఎవరు ఉండరు, ఫ్రీగానే ఉంటుంది. సో ఐ విల్ గో ఆన్ ఇట్ అండ్ దెర్ ఆర్ ఫ్యూ టైమింగ్స్ వేర్ క్యాబ్ పీపుల్ విల్ బి వెరీ బిజీ. At that time we can go and get it sorted. There is no problem. Once you fill the CNG 220 kilometers అనేది నడుస్తుంది కాబట్టి నాకు 5 days అనేది ఆఫీస్ వచ్చేస్తుంది అనమాట. ఓకే. అచ్చా, సిఎన్జి కొంచెం క్యాలిక్యులేషన్ గురించి మాట్లాడదాము. సో మనకి ఎన్ని కేజీస్కి ఫిల్ అవుతుంది, కెపాసిటీ ఏముంది? సో నాకు హైయెస్ట్ 8 kgs వచ్చిందండి ప్రెజర్ బట్టి. సో ఇఫ్ ప్రెజర్ ఈస్ అరౌండ్ 220 లైక్ దట్ యూ విల్ గెట్ 8 kgs ఆఫ్ సిఎన్జి ఫర్ ష్యూర్, యూ విల్ గెట్ ఇట్. సో 200 ఉంటే 730 740 వస్తుందండి. 96 రూపీస్ ఈరోజు మార్కెట్ ప్రైస్ ఉంది సిఎన్జిది. సో మీరు దాని ప్రకారం క్యాలిక్యులేట్ చేసుకోండి. సో 8 kgs ఇంటూ 96 రూపీస్ అప్రాక్సిమేట్లీ 750 to 800 రూపీస్ అవుతుంది. ఓకే, పర్ కేజీ 31 అలా ఇస్తుంది అని. 130 is the minimum is 30. Okay, there is no other thing in that. Okay, బ్రేకింగ్ కూడా 100 లోపు బాగానే ఉంటుంది. ఇంకా 100 అబవ్ అయితేనే కొంచెం మనకి వీ హ్యావ్ టు ట్రస్ట్ అవర్ సెల్ఫ్స్. ఓకే. అచ్చా, మీరు ఇంకోటి ఎప్పుడన్నా మీరు రిగ్రెట్ ఫీల్ అయ్యారా? అంటే దీంట్లో ఒకవేళ ఆప్షన్ ఉంటే ఆల్ఫా లాంటి టాప్ ఎండ్ ఇంకా మనకి వెళ్తే ఆల్ఫాలో మనకి డైమండ్ కట్ అలాయ్స్ వస్తాయి, ఇంకా ఎక్స్ట్రా ఫీచర్స్ వస్తాయి, అలాంటి మిస్ అయ్యాయి. ఆల్ఫాలో మీకు 360 degrees వ్యూ ఒకటి. అవును, నాకు అది అవసరం లేదు 360 degrees వ్యూ అనేది. సో అది నాకు అవసరం లేదు అనిపించింది. సో I'm not very much into the fancy items in the car. Okay. So what is required, that is I'm like an old school guy. Okay. So meeku ikkada alloys vachayi, that is more than enough. For rear wiper vachindi, meeku back camera vachindi, sensors unnai. So what is minimum, what is for a good driving, everything you got it into the car. That is more than enough. Okay. Fan you Alpha lo meeku diamond cut alloys vastayi, inka 360 degree view vastundi. That's it, I think so. But సిస్టమ్ కూడా మీకు ఆర్కాన్సస్ సిస్టమ్ మ్యూజిక్ ప్లేయర్ లోపల ఉంది. దెర్ ఈస్ నో ప్రాబ్లమ్. ఇన్ దిస్ వేరియంట్ యూ గెట్ ఇట్ ఎ నైస్ మ్యూజిక్ సిస్టమ్. సో డైరెక్ట్లీ యాపిల్ కార్ప్లే అండ్ ఆండ్రాయిడ్ ఆల్సో యూ గెట్ ఇట్. ఓకే. అచ్చా, ఒకసారి వెనకాల మనకి ఈ వేరియంట్లో పర్టికులర్గా ఏసీ వెంట్స్ అనేటివి ఉన్నాయండి? ఉన్నాయి. ఓకే, ఏసీ వెంట్స్ ఉన్నాయి. ఛార్జింగ్ సాకెట్ ఏసీ వెంట్ ఉంది. స్పేస్ పరంగా ఫ్యామిలీతో వెళ్ళినప్పుడు ఏమన్నా కంప్లైంట్స్ కానివ్వండి, సరిపోలేదు లెగ్ రూమ్ అని అలా ఏం లేదండి. లెగ్ రూమ్ బాగుంది. నేను వెన్యూ తీసుకోకపోవడానికి కారణమే బ్యాక్ సైడ్ వెన్యూ లెగ్ రూమ్ లేదని. సో దానికోసమనే నేను తీసుకోలేదు అనమాట. సో సో ఈవెన్ 50,000 డ్రైవ్ చేసిన తర్వాత కూడా నేను ఎప్పుడు రిగ్రెట్ అవ్వలేదు అనమాట. సో ఫ్యామిలీస్ తోటి హోల్ నైట్ డ్రైవ్ చేసిన డేస్ ఉన్నాయి. అంటే కంప్లీట్ నైట్ డ్రైవ్ చేసిన డేస్ కూడా ఉన్నాయి. అప్పుడు కూడా ఐ వాజ్ లైక్ వెరీ కాన్ఫిడెన్స్ అని మారితే ఏదైనా డబ్బులు పెట్టినామంటే ఇంజన్ కి మనం డబ్బులు పెట్టినట్టే. మెయింటెనెన్స్ ఫ్రీలో, వెరీ ఫ్రీ మెయింటెనెన్స్. ఇంకోటి మనకి సిఎన్జిలో డ్రైవ్ చేసినప్పుడు ఏసీ ఏమైనా తగ్గినట్టుగా లేదండి. ఏసీలో అసలు ఎట్లాంటి ప్రాబ్లం లేదు. ఏసీ చిల్డ్ ఏసీ. మీకు జస్ట్ హార్డ్లీ అనుకుంటాను 2.5 minutes 3 minutes లో మీకు బండి కూల్ అయిపోతుంది. దెర్ ఇస్ నో ప్రాబ్లమ్. మారుతి వెహికల్స్లలో మీకు ఏసీ ఎటువంటి ప్రాబ్లం లేదు. నేను ఎందుకు ఈ బెలెనో తీసుకోవడానికి కారణం ఏంటంటే 4 cylinder ఇంజన్ పవర్కి ఈ బాడీ వెయిట్ రేషియోకి పర్ఫెక్ట్ సింక్ అయింది అనమాట. సో మీరు డ్రైవ్ చేసినప్పుడు కూడా మీకు ఎక్కడ కూడా మీరు కొత్త వాళ్ళు ఎవరైనా డ్రైవ్ చేస్తే మనం సిఎన్జిలో డ్రైవ్ చేస్తున్నామో పెట్రోల్లో డ్రైవ్ చేస్తున్నామో తెలియదు అసలు అలాగే. ఎందుకంటే ఈ వైబ్రేషన్స్ ఉండవు. మీరు టాటా వెహికల్స్ తీసుకుంటే అన్ని 3 cylinder ఉన్నాయి అందులో. సో సిఎన్జిలో సో దట్ విల్ గివ్ యూ వైబ్రేషన్, నాయిస్ అండ్ ఎవ్రీథింగ్. ఇంకా ఫ్యూచర్లో కూడా మేబీ ఫస్ట్ కొన్ని డేస్ బాగానే ఉంటుంది. కానీ హియర్ ఇట్ ఈస్ నాట్ లైక్ దట్. మీకు there is no vibrations, nothing. You will feel you will ride for what you are paying, you will enjoy it. అండ్ సీటింగ్ కంఫర్ట్ ఫ్రంట్ వాళ్ళకి కూడా బాగుంటుంది. అచ్చా, ఒక్కసారి ఫ్రంట్ నుంచి ఫీచర్స్ అండ్ ఆల్ చూద్దాం ఏమేమి వస్తాయి. జెటా వేరియంట్లో సో ఆమ్రెస్ట్ వస్తుంది మీకు ఫస్ట్ నుంచి కూడా. ఓకే, నైస్. అండ్ ఇక్కడ చూడండి సాఫ్ట్ మెటీరియల్స్ ఉన్నాయి. సో మీకు కంప్లీట్ సిస్టమ్ వస్తుంది. ఆండ్రాయిడ్ ఆటో అన్నమాట. ఓకే, సో వైర్లెస్ ఉంటుంది. వైర్లెస్ కంప్లీట్లీ. యాపిల్ కార్ప్లే వైర్లెస్ నైస్. 7 inch వస్తుంది. టాప్ ఎండ్ లో అయితే 9 inches వస్తుంది. అంతే తేడా. ఆర్కాన్సస్ సిస్టమ్ అన్నమాట, మ్యూజిక్ సిస్టమ్ అంతా. స్పీకర్స్ క్వాలిటీ బాగుంటుందండి. నో ప్రాబ్లం. మీరు బయటకు వెళ్ళి ఏడ్చుకోవాల్సిన అవసరం ఏమి ఉండదు. ఓకే. అదే క్రూజ్ ఉంటుందా? క్రూజ్ లేదండి. మీరు లాంగ్ వెళ్తుంటారు కదా, ఎప్పుడైనా మిస్ అయ్యి? లేదు, అంటే మిస్ అయ్యాను అనుకుంటాను. బట్ ఇట్స్ మేనేజబుల్.
సో ఇంకోటి ఈ మధ్య ఇదేంటంటే వెంటిలేటెడ్ సీట్స్ లేదండి, వెంటిలేటెడ్ సీట్స్ వైర్లెస్ ఇవన్నీ ఫ్యాన్సీ ఫీచర్స్ వచ్చేస్తున్నాయి. మీరు అవన్నీ మిస్ అయినట్టుగా? లేదు, నేను ఎప్పుడు నాకు అంత అవసరం అనిపించలేదు అనమాట వెంటిలేటెడ్ సీట్స్ అవన్నీ. అచ్చా, కానీ ఈ వేరియంట్లో జెటాలో ఈ ఒక్క ఫ్యూచర్ నాకు ఇంపార్టెంట్గా మిస్ అయింది అని అనిపిస్తుంది, ఏమన్నా ఇచ్చుంటే బాగుండేది అని? ఆబ్వియస్లీ క్రూజ్ కంట్రోలే, అంతే కదా, క్రూజ్ కంట్రోలే. బికాజ్ నేను లాంగ్స్ డ్రైవ్ చేస్తాను కాబట్టి అదొక్కటే మిస్ అయినా అని అనిపించింది. బట్ మారుతిలో నాకు తెలిసినంత వరకు అయితే XL6 ఒకటే సిఎన్జిలో క్రూజ్ కంట్రోల్ ఉంది. సో మిగతా వేరియంట్స్ సిఎన్జిలో లేదని అనుకుంటున్నాను, బట్ ఐఎమ్ నాట్ ష్యూర్ బికాజ్ వెన్ ఐఎమ్ టేకింగ్ అట్ దట్ టైమ్ దే టోల్డ్ మీ షోరూమ్ పీపుల్. అచ్చా, ఇంకొకటి చాలా కాంట్రవర్సీ క్వశ్చన్ ఏంటంటే, బ్రీజా మీకు 4 స్టార్ రేటింగ్ అనేది తెలుసు, బిల్డ్ క్వాలిటీలో సుజుకిలో వన్ ఆఫ్ ద బెస్ట్ కార్. బ్రీజా నుంచి వచ్చి మీరు హ్యాచ్ బ్యాక్లో 2 స్టార్ కార్ తీసుకుంటే మీకు సేఫ్టీగా ఫ్యామిలీతో వెళ్ళినప్పుడు బిల్డ్ క్వాలిటీ విషయంలో కానీ సేఫ్టీ పరంగా మారుతిని వీ కెనాట్ ట్రస్ట్ అండి. ఎందుకంటే మనం సైడ్ 100 స్పీడ్ అబౌవ్లో మీకు ఆ కాన్ఫిడెన్స్ కూడా ఉండదు ఎప్పుడు కూడా. సో నేను మ్యాక్సిమం ఫ్యామిలీతో ఉన్నప్పుడల్లా 70, 80, 90 వరకే రీచ్ అవుతూ ఉంటాను. సో 100 అబౌవ్ నేను ఎప్పుడు ట్రై చేయలేదు ఫ్యామిలీతో ఉన్నప్పుడు. వెరీ రేర్ కేసెస్. సో మనం అది జాగ్రత్తగా అయితే ఉండాలి ఖచ్చితంగా. సో బ్రీజా అంటే మీకు బ్రీజా నడిపిన తర్వాత నాకు బెలెనో నడిపిన తర్వాత థింగ్ ఏంటంటే, బ్రీజాలో ఉన్నంత పికప్ కంటే ఎక్కువ బెలెనోలో ఉంది ఇప్పుడు ఈ వేరియంట్లో. నేను డీజిల్ బ్రీజా నడిపాను, సో దానికంటే ఎక్కువ పికప్ ఇందులో ఉంది. అచ్చా, ఇంకోటి ఏంటంటే హెడ్ లైట్స్ గురించి మాట్లాడితే ఇవి ప్రొజెక్టెడ్ ఇచ్చాడు. ఫాగ్ ల్యాంప్స్ వస్తాయా మనకు? మళ్ళీ వేయించుకున్నానండి, ఎక్స్ట్రా యాక్సెసరీస్లో నేను వేయించుకున్నాను. ఓకే, త్రో ఎలా ఉంది దీంట్లో? అంటే మీకు ఆల్ఫాలో వచ్చే వేరే ఫాగ్ ల్యాంప్స్ నేను వేయించుకున్నాను అనమాట, షోరూమ్ నుంచి వేయించుకున్నాను. ఎల్ఈడిస్ మొత్తం కంప్లీట్. త్రో అంటే మీడియం అండి. ఐ విల్ నాట్ సే ఇట్ ఈస్ నాట్ బ్యాడ్, ఇట్ ఈస్ నాట్ గుడ్ ఆల్సో. ఓకే, యా, డీసెంట్ త్రో అంటే వేరే వాళ్ళకి డిస్టర్బెన్స్ లేకుండా ఉంటుంది త్రో అయితే. ఓకే, ఒకటి మీరు పెయింట్ ఇష్యూ ఒకటి అన్నారు, ఇంకేమైనా ఇష్యూస్ లేదంటే మారుతి నుంచి బెటర్ చేసుకుంటే అనేది ఏమైనా ఉన్నాయి? ఇంకేమన్నా ఇష్యూస్ అంటే కొంచెం అప్పుడప్పుడు క్యాబిన్ నాయిసెస్ ఉంటాయండి, కొంచెం ఇరిటేషన్ అనిపిస్తుంది. బట్ అవి వెళ్ళడానికి మనం మ్యూజిక్ అవి పెట్టుకొని నడిపించేస్తుంటాం అనమాట. మేనేజబుల్గా చేస్తుంటాం అనమాట. ఓకే, అంతే. ఈ రెండే ఇష్యూస్ అండి. దీంట్లో మీకు ఏ ఇష్యూస్ ఉండవు అనమాట. అంతే, నార్మల్గా అంత పెద్ద ఇష్యూస్ ఏం లేవు. నేను 50,000 రఫ్ అండ్ టఫ్ ఆల్ టెరెన్స్ డ్రైవ్ చేసిన కాబట్టి నేను అది క్లియర్గా చెప్పగలుగుతాను మీకు. అసలు అంటే అట్లాంటి ఇష్యూస్ ఏం లేవు. ఈవెన్ అంటిల్ నౌ ఐ డి నాట్ చేంజ్ ఎనీథింగ్ ఇన్ ద సస్పెన్షన్ ఆల్సో. సో ఐఎమ్ రన్నింగ్ బ్రేక్ ప్యాడ్స్ కూడా 50,000 వరకు నో ప్రాబ్లమ్ ఫర్ మీ. సో యా, నాకు అన్ని ఇప్పటివరకు మేజర్ కాస్ట్ ఏం రాలేదు. అన్ని జనరల్ చెకప్స్లోనే వెళ్ళిపోయాను నేను ఇప్పటివరకు. సర్వీస్ కూడా నేను అడగనవసరం లేదు, ఆల్ ఓవర్ ఇండియాలో ఎక్కడికి వెళ్ళి ఇస్తారు, ఏ మెకానిక్ అని బండి చేసేస్తారు, ఈజీగా ఉంటుంది. సో అది ఓవరాల్గా. సో నా బడ్జెట్లో, నేను అనుకున్న బడ్జెట్లో ఐ డు నాట్ ఫీల్ రిగ్రెట్ ఎనీ టైమ్ బికాజ్ ఐ హావ్ టేకెన్ ద బెస్ట్ వెహికల్. బట్ యా, ఓకే. అండ్ ఫైనల్గా మీకు ఆన్ రోడ్ ఇప్పుడు ఫేస్ లిఫ్ట్ అయితే వచ్చింది, ఇదే ఫేస్ లిఫ్ట్ అంటారా? దీని తర్వాత నాకు తెలిసి ఇంకా రాలేదండి, ఇంకా మోడల్ రాలేదు. అచ్చా, ఓకే. అచ్చా, దీనికి మనకి ఆన్ రోడ్ ఎంత పడింది? మీరు డౌన్ పేమెంట్ ఈఎంఐ షేర్ చేసుకోరు? సో నేను ఆల్మోస్ట్ ఒక 5 lakhs ఏమో కట్టానండి డౌన్ పేమెంట్. దాని తర్వాత దాన్ని ఈఎంఐ చేశాను. ఈఎంఐ చేసిన తర్వాత కూడా లోన్ కూడా క్లియర్ చేసేసాను అనమాట. రీసెంట్గానే లోన్ కూడా క్లియర్ చేసేసాను దీన్ని. సో ఐ యూస్ టు పే అరౌండ్ 8,300 rupees as an డౌన్ పేమెంట్. సో నాకు అప్పుడు నేను లోన్ తీసుకునేటప్పుడు దెర్ వాజ్ సమ్ ఆఫర్. సో మీరు ఎప్పుడైనా ప్రీ క్లోజర్ చేసినప్పుడు దట్ విల్ బి 0 charges అని. సో ఐ పేడ్ ఆఫ్ దిస్ లోన్ ఆల్సో. ఓకే, సో ఇది రివ్యూ ఆఫ్ బెలినో సిఎన్జి. మీకు హెల్ప్ఫుల్ అయింది అనుకుంటున్నాను. పర్చేస్ చేయాలో వద్దా, 3 cylinders వెళ్తారా లేకపోతే టెన్షన్స్కి వెళ్తారా? వన్ ఆఫ్ ద కూలెస్ట్ ఫ్యామిలీ కార్, ఎలాంటి పీస్గా అలా డ్రైవ్ చేసుకొని వెళ్ళిపోవచ్చు. సేఫ్టీ వైజ్గా ఒకటి జాగ్రత్తగా ఉండాలి. స్టెబిలిటీ 100 పైకి వెళ్ళాం మేము అనుకున్నట్టయితే ఇప్పటికి కూడా కన్సిడర్ చేయొచ్చు 2025లో. మీరు కూడా ఇలాగే మీ ఓనర్షిప్ రివ్యూ మన ఛానల్ ద్వారా షేర్ చేసుకోవాలంటే బైకర్స్ బాయ్ తెలుగు అఫీషియల్ ఇన్స్టా పేజ్ ఉంది, అక్కడ మెసేజ్ చేయండి. లేదంటే వాట్సాప్ నెంబర్ స్క్రీన్ పైన యాడ్ చేస్తున్నాను, అక్కడైనా మెసేజ్ చేయొచ్చు. ఏ 2-wheeler అయినా 4-wheeler అయినా హైదరాబాద్లో నేనే మీ వరకు వచ్చి రివ్యూ అనేది తీసుకుంటాను. థ్యాంక్ యూ సో మచ్ వాచింగ్. డ్రైవ్ చేసేవాళ్ళు సీట్ బెల్ట్స్ వెయిట్ చేయండి, రైడ్ చేసేవాళ్ళు స్టాండర్డ్ హెల్మెట్స్ వెయిట్ చేయాలి.